వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అసలు? ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇలా అన్నీ కలిపి ఉంటేనే హెల్దీ ఫుడ్ అంటారు. సో అలాంటి హెల్దీ ఫుడ్ని విత్ డిఫరెంట్ కాంబినేషన్స్లో అలాగే హెల్దీ అండ్ టేస్టీగా మన షోలో చూపిస్తూ ఉంటాం. సో ఇంకెందుకు కలిసాం, వెంటనే ఫాలో అయిపోండి. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. సో హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, బట్ యాక్చువల్గా క్లారిటీ లేదు హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అనేది. నేను చెప్పినట్టు ఏదో చెప్పాను కొన్ని, నువ్వు చెప్పు నీ న్యూట్రిషనిస్ట్ భాషలో. సో యాక్చువల్లీ హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? ఓకే, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు. బేసికలీ ఓకే, నేను ఇవాళ ఒక ఫ్రూట్ తీసుకున్నాను, నేను చాలా హెల్దీగా తిన్నాను అనుకుంటారు. ఇంకొక మంది ఏమనుకుంటారు, ఓకే ఇవాళ నేను 2 times గ్రీన్ టీ తాగాను కాబట్టి ఇవాళ హెల్త్ కోషంట్ని మీట్ అయిపోయాను అని. హెల్దీ ఫుడ్ డెఫినెట్లీ మనకి ఇంగ్రీడియంట్స్ లేదా ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా డిఫరెంట్ ఫుడ్స్ని కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు అది ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో హెల్దీ ఫుడ్ని మనము బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనం కరెక్ట్గా మన కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈజీగా మీట్ అవ్వచ్చు. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ప్రియాంక. హాయ్. హాయ్ ప్రియాంక గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో చెప్పండి ప్రియాంక గారు, ఏం చేస్తూ ఉంటారు? ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని, ప్రజెంట్ హౌస్ వైఫ్. ఇంకా ఇంట్లో కుకింగ్ బాగా చేస్తూ కుకింగ్ షోస్ చూస్తూ కుకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారా? డిఫరెంట్ అంటే మామూలుగా అప్పుడప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ముందు వర్క్ చేసేవాళ్ళు అన్నారు, ఇప్పుడు ఇంట్లో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండిపోతున్నాం. అంత ముందు తర్వాత సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి అది పక్కన పెట్టి ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనమాట. సో ఇవాళ ఏం చేయబోతున్నారు? నేను ఇవాళ ఒక హెల్తీ ఫుడ్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఓకే, వెజ్ ఇడ్లీ బౌల్ సలాడ్. ఓకే, వెజీస్ ఉన్నాయి, సలాడ్ అంటున్నారు, సో ఇడ్లీ కూడా ఉంది. డిఫరెంట్ కాంబినేషన్ తో వచ్చారు. కాంబినేషన్ అండ్ ఆల్ ద బెస్ట్, బాగా చేయండి. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్యా. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో వెజ్ ఇడ్లీ అన్నారు కాబట్టి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో వెజిటేబుల్స్ మీరు అన్ని బాయిల్ చేసి తీసుకొచ్చేసారు? ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఇడ్లీ ఉంది, వెజిటేబుల్స్ బాయిల్ చేసి తీసుకొచ్చేసారు. ఓకే, సో మరి ఇవి ఎందుకు సపరేట్ గా పెట్టారు? ఇవి అన్ని సలాడ్ కోసం ప్రిపరేషన్, ఇవన్నీ బాల్స్ ప్రిపరేషన్ కోసం. ఓకే, ఇడ్లీ బాల్స్ వీటితో తయారు చేస్తారని. ఓకే, ఇంగ్రీడియంట్స్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ బట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే మనం యూజువల్ గా ఉపయోగించేవే, కాకపోతే కొంచెం ఇందులోకి డిఫరెంట్ గా ఇంగ్రీడియంట్స్ లాగా డిఫరెంట్ కాంబినేషన్ లాగా తీసుకొచ్చారు, రెండు కంబైన్ చేశారనమాట. ఓకే, ఇడ్లీలు అంటే చాలా మంది బోర్ కొడుతూ ఉంటది, సో ఇలా బాల్స్ లాగా చేసేస్తే తినేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా తింటారు అన్నమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేసేసాను. సో ఫస్ట్ ఇవన్నీ మనం ఒక దాంట్లోకి తీసుకొని బాల్స్ ప్రిపరేషన్ చేయాలి. ఓకే, సో బౌల్లో మొత్తం ప్రిపేర్ చేయాలా? ఓకే, సో ఫస్ట్ ఇడ్లీ వేశారు. సో బౌల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. సో ఏమేమి వేసారు ఫస్ట్ బౌల్లో? ఫస్ట్ ఇడ్లీ వేసాను. ఓకే, తర్వాత క్యారెట్, బఠానీ మొత్తం ఉడకబెట్టిన మొత్తం వేసేసాను. వెజ్జీస్ వేసారు. ఓకే, తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. సో జనరల్గా కుకింగ్ చేస్తూ ఉంటారా? ఇంట్రెస్టెడ్ అండి. అంటే చిన్న పాప ఉంది నాకు, పాప కోసం అన్ని. ఓకే, ఇందులో మిర్చి వేసాను. ఓకే, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కొంచెం తీసుకుంటున్నా. సో చిన్న పాప ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అన్ని చేస్తూ ఉండాలి, లేకపోతే తినరు పిల్లలు కదా. ఇది వచ్చేసి కరివేపాకు తీసుకుంటున్నా. ఓకే, కొంచెం ఆయిల్, అల్లం రసం కూడా వేస్తున్నారా? అల్లం రసం కూడా వేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది అల్లం రసం, యాక్చువల్గా హెల్త్ కూడా మంచిది, చాలా చలవ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం స్మాష్ చేయాలి. ఓకే, సో అల్లరి చేస్తూ ఉంటుందా పాప? బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినకుండా మారం చేస్తూ ఉంటారు చాలా. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా చేస్తే చాలా కొంచెం తినేస్తూ ఉంటారు, ఏదో డిఫరెంట్ డిష్ వచ్చింది అన్నట్టు. అంతే. ఓకే, సో మొత్తం ఏవైతే అన్ని వేసామో మొత్తం మంచిగా స్మాష్ చేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఓకే,
సో నేను కొంచెం ఆయిల్ వేస్తాను ఈలోపు, అది వేగుతూ ఉంటుంది. సో ముందు ఏం జాబ్ చేస్తూ ఉండేవారు? నేను ఇంతకుముందు ఫార్మా కంపెనీలో చేసేదాన్ని, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో చేసేదాన్ని. ఓకే, సో అన్నమాట. తర్వాత పాప పుట్టిన తర్వాత మానేశాను. ఓకే ఓకే, సో అలా బాల్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. నేను స్టవ్ కూడా ఆన్ చేస్తాను, ఆయిల్ కూడా వేడెక్కింది. ఓకే, బౌల్ ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసి మనం మీడియం సైజ్లోనే ప్రిపేర్ చేయాలి. ఓకే, సో చాలా ఈజీగా అలా ముద్దలాగా తినేస్తారనమాట. కొంచెం మీడియం సైజ్ అయితే బెటర్ కదా. అదే అదే. ఓకే, సో జస్ట్ అలా వేయించుకోవాలంతేనా? అంతే. సో నాన్ వెజ్ కూడా ట్రై చేస్తూ ఉంటారా? నాన్ వెజ్ అన్ని ఆల్మోస్ట్ స్వీట్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, చిన్న పాప ఉంది కాబట్టి. ఎన్ని ఇయర్స్ పాపకి? 4 years. 4 years. సో ఆ ఏజ్లో అంటే పిల్లలు స్వీట్స్ తప్ప ఎక్కువ ఏది ఇష్టపడరు యాక్చువల్గా, స్వీట్స్ చాక్లెట్స్ తప్ప. సో జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే చాలా లైట్గా. ఆల్రెడీ అన్ని మనం కుక్డ్ వేసాం కాబట్టి ఇడ్లీ ఆల్రెడీ కుక్డే ఉంది. తర్వాత వెజిటబుల్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసిన ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పాన్ ఫ్రై చేస్తే చాలా అన్నమాట. అంతే. సో బాల్స్ అన్ని వేస్తారు. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇవా క్యాప్సికమ్, ఫస్ట్ క్యాప్సికమ్ వేయండి. ఓకే, తర్వాత ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు వేయాలి. ఓకే, సో తర్వాత ధనియాల పొడి జస్ట్ 1 టీ స్పూన్ చాలు కదా. సో ఇది అల్లం పౌడర్, కొంచెం అల్లం పౌడర్ వేయాలి. ఓకే, ఇది మొత్తం కలిపిన తర్వాత కొంచెం నిమ్మకాయ వేసుకొని కలిపేసేయాలి. ఓకే, జస్ట్ అలా స్క్వీజ్ లాగా చేసేస్తే అయిపోతుంది. ఓకే ఓకే, సో సలాడ్ చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. సలాడ్ ప్రిపేర్ అయిపోయింది. సో ప్రియాంక గారు చక్కగా ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో తీసేసుకోండి. ఓకే, సో సలాడ్ తర్వాత దీని మీద అలా గార్నిష్ చేసేసుకోవాలి. సో ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఇప్పుడు వీటి మీద ఇవి చల్లేసేయాలి. ఓకే, సో ఓకే, జస్ట్ అలా క్రంచీగా ఉంటుంది అనమాట సలాడ్. ఓకే, సో మొత్తానికి రెడీ చేస్తారన్నమాట. వెజ్ ఇడ్లీ బాల్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ ఇడ్లీ బాల్స్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 4, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, అల్లం రసం 1 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. వెజ్ ఇడ్లీ బాల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఇడ్లీలు, మిక్స్డ్ వెజిటబుల్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కరివేపాకు, నూనె, అల్లం రసం వేసి మెత్తగా కలిపి బాల్స్ లాగా చేసుకొని ప్యాన్లో నూనె వేసి అందులో రెడీ చేసుకున్న బాల్స్ వేసి ప్యాన్ ఫ్రై చేసుకొని పెట్టి మరోవైపు నుండి మిక్సింగ్ బౌల్లో క్యాప్సికం, ఉల్లికాడలు, ధనియాల పొడి, అల్లం పొడి వేసి నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రై అయిన ఇడ్లీ బాల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న సలాడ్ని పైన వేసి సర్వ్ చేస్తే టేస్టీ వెజ్ ఇడ్లీ బాల్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దామా మరి? ఓకే ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. యాక్చువల్లీ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా అండ్ వెరీ హెల్దీ యాక్చువల్గా. చాలా తక్కువ ఫ్రై చేశారు. ఖట్టా మిట్టాగా చాలా బాగుంది కదా. వెరీ నైస్.
చాలా పులుపు తగులుతుంది. ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది. అంటే స్టీమ్ చేశాక కూడా మనము దాని తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని వేసుకున్నాము, అయినా కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది. ఫ్రై చేసినా కూడా అసలు ఏం తెలియట్లేదు, చాలా light గా. టెక్స్చర్ మనకి తెలుస్తుంది బయట తినేటప్పుడు అన్నమాట. వెజిటబుల్ కాంబినేషన్స్ అయితే ఆసమ్, అసలు అవే టేస్ట్ బాగా యాడ్ చేశాయి. అల్లం రసం కూడా వేశారు, ఆ ఫ్లేవర్ బాగా పట్టింది. సో టేస్ట్ మొత్తం సలాడ్ తో పాటు తింటే ఇంకా ఎక్సలెంట్ గా. అవును, మంచి స్నాక్ ఆప్షన్. అండ్ ఒకవేళ సాయంత్రం తినాలనుకున్నా, ఇడ్లీలో ఒకవేళ మిగిలిపోయినా అండ్ హెల్దీగా తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినచ్చు. ఎందుకంటే ఇడ్లీలు అంటేనే తినరు. సో ఇదైతే చాలా ఈజీగా స్నాక్ గా మీరు అన్నట్టు సూపర్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు మాకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ప్రియాంక గారు అయితే మంచి రెసిపీని పరిచయం చేశారు. మరి ఇప్పుడు నువ్వు ఏ డిఫరెంట్ కాంబినేషన్స్లో వస్తున్నావు మరి? సో డిఫరెంట్ వెజిటబుల్ కాంబినేషన్స్తో స్టీమ్డ్ ఫుడ్తో చాలా హెల్దీగా చేసుకున్నాం కదా. కొంచెం అలాగే మనకి ఏంటంటే ఎక్కువ కార్బ్స్ అవి లేకుండా జస్ట్ కార్న్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కూడా కదా. సో అందుకని బేక్డ్ మలై కార్న్ బాల్స్ చేసుకోబోతున్నాం. ఓకే, సో కార్న్స్ అంటే ఎక్కువ స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటుంటారు. సో మలై అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మలై ఉంది. ఓకే, బేక్డ్ అన్నావు కాబట్టి కొంచెం టెక్స్చర్ బాగుండాలి కాబట్టి పొటాటోస్ కూడా తెచ్చేసావు అన్నమాట, బంగాళాదుంపలు. ఓకే, నైస్. సో ఉడికించేసి తెచ్చేసాను బంగాళాదుంపల ముందు. కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బట్ మలాయి ఉంది కాబట్టి ఆ టేస్ట్ అంతా సూపర్ గా వస్తుంది. పర్పుల్ క్యాబేజ్ కూడా మనకి సాలెడ్ లోకి బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇలా బాల్స్ చేసుకున్నప్పుడు బేక్ చేసుకున్నప్పుడు కూడా మనకి బాగా మెత్తగా అయిపోకూడదు కాబట్టి మనకి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. కార్న్ కూడా మనం మొక్కజొన్న మనం వాడుతున్నాము. ఆఫ్ కోర్స్ స్వీట్ కార్న్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే. కొంచెం ఏంటంటే మనం మెత్తగా బాయిల్ చేసి అలా తీసుకొచ్చుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. సో నువ్వు ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చి లైట్ గా. ఓకే, సో ఇవన్నీ ఇంకా మిక్స్ చేయాలి అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా అయితే బంగాళదుంప వేసేస్తున్నాను. ఒకసారి మనం మ్యాష్ చేసేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. సో చాలా క్విక్ గా అయిపోతుంది కదా ఈ రెసిపీ. కొంచెం ఆ బంగాళదుంపలు కొంచెం ఉడకబెట్టాలి అండ్ కార్న్ కూడా కొంచెం ఉడకబెడితే సరిపోయింది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా ఓకే. చిల్లీ ఫ్లేక్స్ తెచ్చావు కాబట్టి అండ్ హర్బ్స్ కూడా తీసుకొచ్చావు. నైస్, మంచి ఫ్లేవర్స్ యాడ్ చేయాలి కదా ఇలాంటివి ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా బాగుంటుంది కూడా. సో బంగాళదుంపలు మ్యాష్ చేసేస్తాను. తర్వాత కార్న్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్న వేసేస్తున్నాను. తర్వాత పర్పుల్ క్యాబేజ్. ఓకే, తర్వాత మలై కూడా వేసేసుకుందాం. వెరీ వెరీ క్విక్ రెసిపీ అండ్ ఈజీ కూడా. సో వెల్లుల్లి ఏంటంటే మనం దంచి వేసేసుకుందాం అన్నమాట. స్టవ్ తో పని లేదు ఇవాళ, పని లేదు, జస్ట్ బేక్ చేసుకుంటే చాలు అంతే. యాక్చువల్లీ డిఫరెంట్ కాంబినేషన్. అవును కదా, అన్ని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్ని చాలా డిఫరెంట్ కాంబినేషన్. అండ్ ఈ మలై కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ కార్న్ కంబైన్ చేసినప్పుడు, ఆకుకూరలతో మనం కంబైన్ చేసినప్పుడు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, రిచ్నెస్ ఇస్తుంది. అండ్ బేసిక్గా ఇలా చూసావు కదా కొంచెం వేసుకున్నా మనం ఎంత బాగా పట్టేసింది కూడా అన్ని వెజిటబుల్స్కి. సో బట్ కొంచెమే వేసుకోవాలి కదా, అంతే. మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లికాడలు వేసేస్తున్నాను. ఓకే, జస్ట్ కరివేపాకు తుంచేసేసి వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం. కొంచెంగా ఉప్పు. సో జస్ట్ స్నాక్ ఐటమ్ లాగా తినేస్తే సరిపోతుంది. మార్నింగ్ టైమ్స్ కూడా ఓకే, బ్రేక్ఫాస్ట్ గా కూడా ఓకే తీసుకోవచ్చు, పర్వాలేదు. చాలా ఈజీ రెసిపీ కాబట్టి చాలా ఇష్టంగా అలా బేక్ చేసేస్తే మన పనులు మనం చూసుకుంటే అయిపోతుంటది. మిక్స్డ్ హర్బ్స్ కూడా వేస్తున్నాను. ఓకే, తర్వాత చిల్లీ ఫ్లేక్స్. చాలా మందికి రెగ్యులర్ స్టఫ్ కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ లేదా టోస్ట్ ఒకటి పెట్టేసుకున్నాము అంటే ఒక బ్రెడ్ స్లైస్, మిగతాదంతా కూడా ఇలా వెజిటబుల్స్ సరిపోతుంది. సో ప్లేట్ తీసుకొస్తాము. ఓకే, సో కొంచెంగా ఏంటంటే బటర్తో అలా గ్రీస్ చేసి జస్ట్ స్ప్రే చేసినా పర్వాలేదు. ఒకవేళ లో క్యాలరీ కావాలి అనుకున్నా కూడా మనకి లో క్యాలరీ బటర్ స్ప్రేస్ దొరుకుతాయి కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు.
ఓకే. సో అలా మిగతాది కూడా చేసేసుకుందాం. ఎక్కువసేపు కూడా బేక్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మనం అన్ని ఆల్మోస్ట్ కుక్డ్ ఇంగ్రీడియంట్సే వాడాము. యా, పర్పుల్ క్యాబేజ్ ఎలా అయినా మనం సలాడ్స్ లో పచ్చిగా తింటాం కాబట్టి అది జస్ట్ సెమీ కుక్ అయినా కూడా ఓకే. అంతే. అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనము ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేకుండా బేక్ చేసినప్పుడు కొన్ని వెజిటబుల్స్ మాత్రమే చాలా బాగుంటాయి. అండ్ కొంచెంగా అలా కుక్ అయినప్పుడు కూడా మనకి కొన్ని వెజిటబుల్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలా ఇంకొకటి చేసేస్తాను, తర్వాత బేక్ చేసేసుకుందాం. అండ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ గా అలా ఏం అనిపించదు మనకి. మలై వేసుకున్నా కూడా హర్బ్స్ వేసాము యాక్చువల్గా. రెడీ. ఓకే, సో మరి బేక్ చేస్తాం. బేక్ చేసుకునే లోపు ఒక చిన్న బ్రేక్ కూడా తీసేస్తాం. సో గౌరీ చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది. సో తీసుకొచ్చేద్దాము మరి. ఓకే. ఓకే, నైస్, వెరీ నైస్. చక్కగా అరోమా తెలుస్తుంది బేక్ అయినప్పుడు. యాక్చువల్గా నువ్వు అన్నట్టు హర్బ్స్ అరోమా అయితే చాలా చక్కగా వస్తుంది, బాగా తెలుస్తుంది కదా. టేస్ట్ అయితే మలై టేస్టే ఉంటుంది అనుకుంటున్నా, ఎక్కువ అదే వస్తుంది అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ ఎలా ఉందంటే మనము పిజ్జా చేసుకున్నప్పుడు పైనుంచి మనం హర్బ్స్ వేసుకుంటాం కదా, కొంచెం అలానే ఉందన్నమాట. అరోమా ఫ్లేవర్ ఉంటుంది. రెడీ. వావ్, బేక్డ్ మలై కార్న్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ మలై కార్న్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: మలై 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, బటర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించిన ఆలు 1, పర్పుల్ క్యాబేజ్ 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, మిక్స్డ్ హర్బ్స్ 1 కప్పు. బేక్డ్ మలై కార్న్ బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, మొక్కజొన్న, పర్పుల్ క్యాబేజ్, మలై, వెల్లుల్లి, ఉల్లికాడలు, కరివేపాకు, తగినంత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి బాల్స్ లాగా చేసి బేకింగ్ ప్లేట్ కి బటర్ రాసి తయారు చేసుకున్న బాల్స్ అందులో పెట్టి కొద్దిసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేక్డ్ మలై కార్న్ బాల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే. చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ పొటాటో స్మాష్ అయితే ఎక్కువ తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి యాక్చువల్గా. మళ్ళీ అయితే చక్కగా బేక్ చేసాం కాబట్టి మొత్తం అందులో వెళ్ళిపోయింది అనమాట. మలై ఫ్లేవర్ యాక్చువల్లీ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా మనం స్పైసెస్ వేయాలి. అప్పటికి నేను హర్బ్స్ అవన్నీ కూడా మనం వేసుకున్నాము, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాము. కానీ యాక్చువల్లీ బంగాళదుంపలు, కార్న్, మలై ఇవన్నీ కూడా కొంచెం ఇలా బ్లాండ్గా ఉంటాయి కాబట్టి మనకి అదే ఎక్కువగా తెలుస్తుంది. మరి ఏంటంటే కొంచెం కాంటినెంటల్ సైడ్ ఎలా ఉంటుంది మనకి ఆ చీజీ టేస్ట్ లాగా ఉందన్నమాట. సో పిజ్జా ఫేవరెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇలా హెల్తీగా తీసుకోవచ్చు, వాళ్ళకి నచ్చుతుంది, పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది. అండ్ టోస్ట్తో పాటు మార్నింగ్ టైంలో చక్కగా ఫిల్లింగ్గా ఉండడానికి కూడా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నిజంగా చెప్పినట్టు పిజ్జా మీద ఏదైతే టాపింగ్స్ ఉంటాయో అలా ఎగ్జాక్ట్గా అలా ఆ ఫ్లేవర్ ఉంది. ఎక్కువ స్వీట్నెస్ లేకుండా కొంచెం నువ్వు అన్నట్టు బ్లాండ్గా ఉంది, బట్ వెరీ గుడ్ టేస్ట్ అనమాట. మళ్ళీ కొంచెం వేసినా కూడా మనకు మొత్తం బాగా తెలిసిపోతుంది. అవును. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే ప్రియాంక గారు కూడా సూపర్గా చేశారు ఇడ్లీస్తో. రెండు చాలా చక్కగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే ఇలా మనము బాల్స్ సాలెడ్, ఇడ్లీ బాల్స్ సాలెడ్ మనం చేసుకున్నప్పుడు బేసిక్గా ఇడ్లీస్ తీసుకున్నప్పుడు ఓన్లీ ప్లెయిన్ కార్బ్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆఫ్ కోర్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకి, కాకపోతే వెజిటబుల్ ఇంటేక్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో డిన్నర్ టైంలో మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లాట్ ఆఫ్ ఫైబర్ మనకు వస్తుంది. ఈ ఫైబరే మనం ఎక్కువగా మిస్ చేస్తూ ఉంటాం మన డైట్స్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా స్నాక్ ఆప్షన్స్ అయినా, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయినా కూడా ప్లెయిన్ ఇడ్లీ తీసుకోవడము, ప్లెయిన్ దోశ తీసుకోవడం, చట్నీ కూడా చాలా కొంచెంగా తీసుకుంటూ ఉంటాము, ఆర్ పికిల్స్ తీసుకుంటూ ఉంటాము. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెంగా చేంజ్ చేయడానికి స్నాక్ ఆప్షన్స్లో వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నామంటే మెయిన్గా ఫైబర్ యాడ్ అవుతుంది.
ఫైబర్ ఇలా యాడ్ అయినప్పుడు ఏంటి అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. మెయిన్గా వెయిట్ గెయిన్. సో వెయిట్ గెయిన్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. అండ్ ఫైబర్ వల్ల మనకి కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా వెజిటబుల్ ఇంటేక్ వేయడం చాలా మంచి ఆప్షన్. అండ్ అక్కడ మనకి వైటమిన్ సి, వైటమిన్ ఏ చాలా బాగా వచ్చాయి. కొంచెం క్యాలరీస్, దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా మనకి బాగా అవైలబుల్గా ఉంది. సెకండ్ రెసిపీ కూడా మనకి అదే అనమాట. కాకపోతే దీంట్లో మనం కార్బ్స్ అనేది సీరియల్స్ నుంచి తీసుకురావట్లేదు. అంటే ఈ ఎనర్జీ గివింగ్ మనకి బంగాళదుంప నుంచి వస్తుంది అనమాట మెయిన్గా. మిగతావన్నీ కూడా ఎక్కువ వెజిటబుల్స్, ఫైబర్ రిచ్. మళ్ళీ మిగతా వాటితో కంపేర్ చేసినా కూడా ఇలా మనం మొక్కజొన్న తీసుకున్నాం కాబట్టి ఇంకా మన ఓన్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా హెల్దీ. పర్పుల్ క్యాబేజ్, ఎస్, వైటమిన్ ఏ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వైటమిన్ సి కూడా మనకి బంగాళదుంప నుంచి బాగా వస్తుంది. కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి, కొంచెం మలై కూడా వేసుకున్నాం కాబట్టి ఏంటి అంటే కొంచెం అరుగుదలకి మంచి వాటర్ ఇంటేక్ మనం తీసుకున్నామంటే సరిపోతుంది. సో 2 రెసిపీస్ హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ అనమాట. అండ్ చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ టేస్టీగా అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ నాసి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.